అసలు అంతరిక్షంలో ఏముంది? భూమి మీద మాత్రమే జీవం ఉందా? ఇతర గ్రహాలపై ఎటువంటి జీవులున్నాయి? అన్నిటికంటే ముఖ్యంగా పురాణాలలో చెప్పే విధంగా నిజంగానే భూమి అడుగు భాగంలో పాతాళలోకం ఉందా అంటే ఇలాంటి ప్రశ్నలే శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భూమి మీద మానవ జాతి తరహా కొత్త జీవులపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నా ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోయారు. కానీ ఏలియన్స్ ఉన్నాయని కొందరు వాదిస్తే అవి నిజంగానే ఏదో గ్రహంపై ఉండి ఉంటే మనతో ఎందుకు కాంటాక్ట్ కాలేకపోతున్నాయన్న వాదనలు కూడా లేకపోలేదు. కానీ భూ ఉపరితలంలో ఖచ్చితంగా ఏలియన్స్ ఉండి ఉంటారని అభిప్రాయపడుతున్నారు కొందరు శాస్త్రవేత్తలు. నిజానికి ఎర్త్ సర్ఫేస్ పై పెద్ద హోల్ చేసుకుంటూ వెళ్తే ఏం వస్తుంది? మట్టి, రాళ్లు, అలాగే బంగారం కన్నా విలువైన మెటల్స్ కనిపిస్తాయి. అయితే వీటన్నింటినీ దాటుకుంటూ వెళ్ళినప్పుడు ఏకంగా ఒక ప్రపంచమే కనిపిస్తే ఏంటి, భూమి లోపల మరో ప్రపంచమా అని షాక్ అవుతున్నారా? అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజమంటూ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు కొందరు సైంటిస్టులు. ఇంతకీ భూమి లోపల ఏముంది? భూమి లోపల పాతాళలోకం ఉందా? అందులో ఎవరున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎర్త్ సర్ఫేస్ పై పెద్ద హోల్ చేసుకుంటూ వెళితే అక్కడ మనకు మించిన నాగరికత ఉందా? అక్కడ ఏకంగా ఓ అద్భుతమైన ప్రపంచమే ఉందా? భూ ఉపరితలాన్ని దాటుకుంటూ వెళితే ఓ నాగరికత లేదా విచిత్ర మనుషులు ఉన్నారా అంటే అవును, ఇదంతా నిజమేనట. దీన్ని ఏషియన్స్, గ్రీక్, రోమన్స్ కూడా భూమిలో ప్రపంచం ఉందని నమ్ముతున్నారు. మరి భూమిలో ఉండే జీవం ఎలా ఉంటుంది? మనలాగే నాగరికత ఉందా అంటే అక్కడ జీవులు మనకన్నా 100 రెట్లు అప్డేట్ వర్షన్లో ఉండవచ్చట. మనం ఏ విధంగా అయితే అంతరిక్షంలో లేదా ఇతర గ్రహాలపై ఏలియన్స్ ఉంటాయని అనుకుంటున్నామో అదే విధంగా భూ ఉపరితలం కింద కూడా అలాంటి వారే ఉంటారని తెలుస్తుంది. కొన్నిసార్లు ఆకాశంలో కనిపించే ఫ్లయింగ్ సాసర్లు, విచిత్ర ఆకారంలో ఉండే వస్తువులు కనిపించడం మనం చాలానే చూసాం. అయితే వాటన్నిటినీ ఏలియన్సే పంపించి మనల్ని కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు సైంటిస్టులు. మన పురాణాల ప్రకారం అతల, వితల, సుతల, రసాతల, మహతల, తలాతల, పాతాళ లోకాలు ఉంటాయని చెప్తారు. అయితే మిగతా లోకాల గురించి పక్కన పెడితే భూకేంద్రకం స్థానంలో మాత్రం పాతాళలోకం ఆనవాళ్లు లభించినట్టు తాజాగా పరిశోధకులు చెబుతున్నారు. కథలుగా పుక్కిట పురాణాలుగా మారిన ఆ మిస్టరీ ప్రపంచం గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. భూ ఉపరితలం నుంచి దాదాపు 6400 కిలోమీటర్ల క్రింద గోళాకారంలో ఓ కోర్ ఉంటుందని, అది ఐరన్ ఊర్తో నిండిన కఠిన ఘనస్థితిని కలిగి ఉందని ఇప్పటి వరకు పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే గత 50 ఏండ్లుగా పరిశోధకులు కూడా ఇదే విషయంపై పరిశోధనలు ముమ్మరం చేశారు. అయితే కోర్ ప్రాంతం ఘనస్థితిలో కాకుండా మెత్తగా ఉన్నదని, అందులో బోలుగా కొన్ని ఖాళీ ప్రదేశాలు కూడా ఉండవచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు 2021లో ఒక అంచనాకొచ్చారు. భూ పొరలను క్రస్ట్, మాంటల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ గా విభజిస్తారు. లోపలికి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు, పీడనంలో మార్పులు చోటు చేసుకుంటాయి. సుమారు 1300 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉండే భూకేంద్రకం కఠినమైన ఘనస్థితిలో ఉంటుందని ఇప్పటి వరకు అందరూ భావించారు. కానీ మెత్తటి పదార్థంతో కేంద్రం నిండి ఉందని, ఔటర్ కోర్ చుట్టూ ద్రవ పదార్థం ఉందని భూకంప శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కోర్ మధ్య ప్రాంతంలో కొన్ని ఖాళీలు ఉన్నట్టు వారు అంచనా వేశారు. అయితే ఆయా ప్రదేశాల్లో బ్రహ్మాండమైన ఉష్ణోగ్రతలు, పీడనం ఉంటుందని తెలిపారు. ఆ ఖాళీ ప్రాంతాలే పాతాళ లోకం అయి ఉండవచ్చునేమో అనే అభిప్రాయానికి వచ్చారు శాస్త్రవేత్తలు. అందుకే శాస్త్రవేత్తలు భూమి లోపల ప్రాంతంలో మిస్టరీ వరల్డ్ ఉందనే వాదనను అంత ఈజీగా కొట్టి పడేయలేకపోతున్నారు. కోర్ ఉన్న ప్రాంతానికి శాస్త్రవేత్తలు కొన్ని శక్తివంతమైన కాంతి తరంగాలను పంపించారు. కఠినమైన ఘనపదార్థం ఉన్న కోర్ ప్రాంతానికి వెళ్లిన తరంగాలు ఊహించని రీతిలో తిరిగి వెనక్కి వచ్చాయి. అయితే కోర్లోని మరికొన్ని ప్రాంతాల గుండా ప్రసరించిన తరంగాలు తిరిగి వెనక్కి రాకపోవడంతో శాస్త్రవేత్తలకు ముచ్చమటలు పోశాయి. ఎందుకంటే అక్కడ పంపిన తరంగాలు ఎందుకు తిరిగి రాలేదు అనేది పెద్ద మిస్టరీనే కాబట్టి. ప్రయోగ విధానంలో ఏమైనా తప్పులు దొర్లాయేమోనని 1కి 2 సార్లు ప్రయోగాలను మళ్లీ చేశారు వారు.
అయినప్పటికీ ఆ ఫలితాల్లో మార్పు రాలేదు. దీంతో ఆయా ప్రాంతాలు మెత్తగా ఖాళీగా ఉన్నాయన్న అభిప్రాయానికి పరిశోధకులు వచ్చారు. పైగా అదే మిస్టరీ లోకమై ఉండొచ్చుననే అభిప్రాయం కూడా వారు వ్యక్తపరిచారు. జూల్స్ వెర్నో అనే ఫ్రెంచ్ నవల రచయిత 1864లో జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అనే నవలను రాశారు. అందులో భూకేంద్రంలో మరో ప్రపంచం ఉందని, భారీ జీవులు అక్కడ సంచరిస్తున్నట్టు ఆ నవలలో వర్ణించారు. ఈ నవల రాసేంత వరకు అసలు భూకేంద్రకం ఎలా ఉంటుందన్న దానిపై కూడా శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. అయితే నవలలో పేర్కొన్నట్టు భూమి లోపల పాతాళ లోకం ఉండొచ్చన్న వాదనకు ఈ పరిశోధనలు బలం చేకూర్చాయి. సాధారణంగా మన భూమి యొక్క వ్యాసార్థం 6371 కిలోమీటర్లు. అంటే భూమి యొక్క ఉపరితలంపై నుంచి కేంద్రానికి ఉన్న దూరం 6371 కిలోమీటర్లు అన్నమాట. అయితే భూమిలో నిజంగానే మరో ప్రపంచం ఉందా అని తెలుసుకునేందుకు మానవుడు ఇప్పటి వరకు తవ్వగలిగిన అత్యంత లోతు కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే. అంటే ఇంకా తవ్వాల్సిన దూరం 6359 కిలోమీటర్లు. ఇది అసలు ఎప్పటికీ సాధ్యపడుతుందో తెలియదు కానీ ఒకవేళ మానవుడు ఈ ఫీట్ ను సాధించగలిగితే మాత్రం ఖచ్చితంగా మరో ప్రపంచాన్ని చూడగలమని చెబుతున్నారు కొందరు సైంటిస్టులు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.